గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన సిటిజన్ ఆఫ్ ఏ కైండ్ అనే ఒక యాక్షన్ కామెడీ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. మన హీరోయిన్ ఒకడు స్కామ్ చేసి డబ్బులు కొట్టేస్తాడు. ఆ తర్వాత మన హీరోయిన్ వాడిచ్చిన డీటెయిల్స్ తోనే వాడిని ఎలా కనిపెట్టింది, వాళ్ళ గ్యాంగ్ ఎలా కనిపెట్టింది, వాళ్ళ లీడర్ని ఎలా కనిపెట్టి పోలీసులకు అప్పగించింది అని చెప్పి ఎంతో ఇంట్రెస్టింగ్ గా మధ్య మధ్యలో కామెడీతో సూపర్ గా చెప్పింటారు. అలాగే ఈ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఆ మూవీ కూడా అంతే బాగుంటుంది. ఓపెన్ చేసే ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేసే మన హీరోయిన్ డూకీని చూపిస్తారు. తను రీసెంట్ గా ఏదో లోన్ కోసం అప్లై చేసి ఉంటుంది, కానీ తనకి ఏ లోను శాంక్షన్ కాలేదని చెప్పి బ్యాంక్ వాళ్ళే చెప్పి పంపింటారు. బట్ ఇప్పుడు అదే బ్యాంక్ నుంచి బ్యాంక్ మేనేజర్ అయిన జిన్ యోంగ్ అనే వ్యక్తి మన హీరోయిన్ కి కాల్ చేసి మీరు అడిగిన దానికనే ఎక్కువే లోన్ శాంక్షన్ అయింది, మీరు జస్ట్ బ్యాంక్ వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత ఏమైంది, వాడు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చినాడు, మన హీరోయిన్ దేనికి యాక్సెప్ట్ చేసింది, ఇదేది చూపించకుండా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్ పరిగెత్తా బ్యాంక్ లోకి వచ్చి ఆ జిన్ యోంగ్ అనే మేనేజర్ కోసం వెతుకుతా ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే అక్కడ జిన్ యోంగ్ అనే పర్సన్ ఉన్నారు, కానీ మేల్ కాదు ఫిమేల్ అనమాట. అలాంటప్పుడు నాతో మాట్లాడిన జిన్ యోంగ్ ఎక్కడ, నా అప్లికేషన్ కోసం కట్టిన డబ్బులు ఎక్కడ, నా లోన్ ఎక్కడ అని చెప్పి వాళ్ళ దగ్గర అరుస్తుంటే, చూడండి మేడం, మేము ఎటువంటి అప్లికేషన్ కోసమో లేకుంటే ఫామ్ కోసమో రూపాయి కూడా తీసుకోము, బాగా థింక్ చేసి చెప్పండి మేడం, ఈ బ్యాంక్ అయినా అని అడిగితే అయ్యో మేడం ఈ బ్యాంక్ అని చెప్పి పాస్బుక్ అంతా చూపిస్తుంటుంది. తన మాట విన్న మిగతా వాళ్ళు గుసగుసలాడుతుంటేనే తనకే అర్థమవుతుంది తన్ని ఎవరు స్కామ్ చేయనారు ని. వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక కంప్లైంట్ రాసి డిటెక్టివ్ పార్క్ అనే వ్యక్తికి ఇస్తుంది. వాడు ఆ కంప్లైంట్ లెటర్ చూడగానే షాక్ అయిపోతాడు. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ పెంచేందుకు 5000 అని, అప్లికేషన్ ఫామ్ కోసం 2000 అని, చార్జెస్ కమిషన్ దానికి దీనికి అని చెప్పి దగ్గర $32,000 ని లాగేసి ఉంటాడు. అది కూడా రకరకాల కారణాలు చెప్పి 8 సార్లు మన హీరోయిన్ దగ్గర డిపాజిట్ చేసుకుంటాడు. $32,000 అంటే మన కరెన్సీ ప్రకారం దగ్గర 25 lakhs పైనే. అదే ఆ పోలీస్ ఓడికి కూడా షాక్. 25 lakhs ని నువ్వు 8 సార్లు సపరేట్ గా పంపినావేమ్మా, ఏ బ్యాంక్ లో నీకు 25 lakhs ని చార్జెస్ కింద అడుగుతారు అని చెప్పి ఒక్కసారి కూడా డౌట్ రాలేదా అని. అంత గుడ్డిగా ఎందుకు ఇచ్చిందంటే ఆ లోన్ అనేది తనకు అంత అవసరం అనమాట. బికాస్ తన ఇద్దరి పిల్లలకి సింగిల్ పేరెంట్. అలాగే తను ఎన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని యూజ్ చేసి తన ఫ్యామిలీ కోసం అని చెప్పి ఒక ఇంటిని కొనింటుంది. బట్ అన్ఫార్చునేట్లీ రీసెంట్ గా తన ఇల్లు కాలిపోవడం వల్ల ఇప్పుడు తనకు ఇల్లు లేదనే చెప్పొచ్చు. అదే కాకుండా ఇల్లు కాలిపోయినందుకు ఇన్సూరెన్స్ వాడు మన హీరోనికి ₹1 కూడా ఇవ్వకుండా ఏదో ఒక కారణాలు చెప్పి ఇన్సూరెన్స్ డబ్బుల్ని ఎగ్గొట్టేస్తుంటాడు. కనీసం ఆ లోన్ డబ్బులతోనే తన కష్టాలు తీర్చుకుందామని చెప్పి తను అప్లై చేసింటే వాడు క్రెడిట్ స్కోర్ పెంచేందుకు అప్లికేషన్ ఫామ్ కి దానికి దీనికి అని చెప్పి డబ్బులు అడుగుతా ఉంటే తన దగ్గర ఉన్న డబ్బులే కాక ఎక్కువ ఇంట్రెస్ట్ కి ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని కట్టింటుంది. అలాంటప్పుడు ఆ డబ్బులు కూడా రాదు అని తెలియగానే వేరే దారి లేక నిస్సహాయ స్థితిలో పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ కంప్లైంట్ లెటర్ ని రాసింటుంది. ఇంకా వాడు కూడా ఆ కంప్లైంట్ లెటర్ ని తీసుకుని మేము వెతికి ఏదోటి చెప్తామని చెప్పి పంపించేస్తాడు. ఆ తర్వాత మన హీరోయిన్ తన పిల్లల్ని పిలుచుకుందామని చెప్పి డే కేర్ కి వచ్చి పిలుచుకుంటుంది. తను డే టైంలో పనిచేస్తున్నప్పుడు పిల్లల్ని చూసుకునేందుకు ఎవరు ఉండరు కదా, అందుకే ఇలాంటి డే కేర్ సెంటర్ లో వదిలేసి వెళ్తుంది. కానీ డబ్బులకి కాదనమాట, కొంచెం తెలిసినోళ్లే కాబట్టి ఫ్రీగానే వదిలేసి వెళ్తా ఉంటుంది. బట్ రేపటి నుంచి డబ్బులు కడితేనే పిల్లల్ని ఈ ప్లేస్ లో వదలండి అని చెప్పి కొంచెం ఇండైరెక్ట్ గా చెప్పేసరికి తను కూడా గమ్మున పిల్లల్ని తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఇల్లు లేదు, పిల్లల్ని పంపేందుకు డే కేర్ సెంటర్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు కాబట్టి వేరే దారి లేక తను పనిచేసే ఫ్యాక్టరీలోనే పిల్లల్ని కూడా పనుకోబెడుతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి చైనాలో ఏదో ఒక పాడుపడ్డ బిల్డింగ్ లోపల చూపిస్తారు. ఈ ప్లేస్ లోనే అన్ని రకాల స్కామ్లు, ఫ్రాడ్లు, 420, ఫోర్జరీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటిని ఆన్లైన్ ద్వారా కానిస్తారు. అలా స్కామ్ చేసేవాడే మన హీరో, పేరు జేమిన్. యాక్చువల్లీ వీడనమాట మన హీరోని స్కామ్ చేసి 25 lakhs కొట్టేసి ఉంటాడు. ఒకరి కడుపు కొట్టే బదులు మీరు కష్టపడి సంపాదించి మీ కడుపు నింపుకోవచ్చు కదరా అనే మీ మైండ్ వాయిస్ నాకు వినిపిస్తుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవ్వరికి ఒకరిని స్కామ్ చేసి వాళ్ళ డబ్బులు కొట్టేయాలనే ఇంటెన్షనే లేదనమాట. అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నారంటే అలా చేయకపోతే ఇక్కడ రాడ్లు పెట్టుకున్నారు కదా, వాళ్ళే కొట్టి చంపేస్తారు. ఒక మంచి జాబ్, మంచి శాలరీస్ అని చెప్పి వీళ్ళందరినీ ఈ ప్లేస్ కి తీసుకొచ్చి లిటరలీ కట్టుబానిసల్లాగా వీళ్ళ దగ్గర పని చేయించి 10 మంది కడుపులు కొట్టకపోతే మీ కాళ్ళు చేతులు ఇంచేస్తా చెప్పి బెదిరించే వీళ్ళ దగ్గర పని చేయించుకుంటారు. అలాంటి పరిస్థితిలోనే మన హీరో కూడా ఉన్నాడు కాబట్టి వేరే దారిలాగే మన హీరోని స్కామ్ చేసి డబ్బులు కొట్టేస్తుంటాడు. ఇప్పుడు కూడా చూడండి, మన హీరో ఎవరినో స్కామ్ చేస్తా అంటే అక్కడ పనిచేసే ఎవడో ఒకడు సరిగ్గా పని చేయలేదని చెప్పి వాళ్ళందరి ముందరే వాడిని చితక్ కొడతాంటారు. ఇంకా నైట్ అవగానే వాళ్ళందరినీ రూమ్ లోకి దుబ్బేసి గేట్ వేసి లాక్ చేస్తారు. సేమ్ ఒక జైలే అనుకోండా. అలా ఆ రోజు నైట్ సరిగ్గా నిద్ర పట్టగా కనీసం ఒక్కసారైనా తప్పించుకునేందుకు ట్రై చేద్దామని చెప్పి నిదానంగా కిటికీని ఓపెన్ చేసి ఎవ్వరికి కనిపించకుండా నిదానంగా నడుచుకుంటా వెళ్తాడు.
వెళ్తాంటాడు. బిల్డింగ్ కొంచెం హైట్ లో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి కిందకి పడితే ఖచ్చితంగా కాళ్ళు చేతులు విరిగేది పక్కా. సో మనోడు ఏ సౌండ్ చేయకుండా సైలెంట్ గా వెళ్తా అంటే అప్పుడే అక్కడున్న రూమ్ నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఏందిరా అని చెప్పి నిదానంగా తొంగి చూస్తే మన హీరోతో పాటు ఇంకా చాలా మంది పనిచేస్తారు కదా, దాంట్లో ఎవరో ఇద్దరు మన హీరో లాగే తప్పించుకునేందుకు ట్రై చేసింటారు. కానీ దరిద్రం కొద్దీ మెయిన్ లీడర్ గానికే దొరికిపోయింటారు. ఆ లీడర్ గాడు ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ఎవరికి ఫేస్ చూపించకుండా మొత్తం కవర్ చేసి పెట్టుకుంటాడు. తప్పించుకునేకి ట్రై చేస్తున్నారు కదా ఇద్దరు, దాంట్లో ఒకడు లీడర్ గాడి చెంచాని గుర్రం చూస్తాంటే, రే ఏంద్రా అట్లా చూస్తాను, ఇన్ కేస్ నువ్వు తప్పించుకుని వెళ్ళిపోయినావా అనుకో, ఏం పర్లేదు, నీ పేరు, నీ ఊరు, నీ అడ్రస్, నీ ఫోన్ నంబరు, నువ్వు ఏ స్కూల్లో చదివినావు, ఏ కాలేజీలో చదివినావు, నీ చెల్లి ఏ కాలేజీలో చదువుతుంది, ఇప్పుడు ఏ కాలేజీలో చదువుతుంది, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం మా చేతిలో ఉంది. ఏంది మీ ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఏమైనా ఎడిట్ చేయాలని చెప్పి కొంచెం వల్గర్ గా మాట్లాడేసరికి వాడి కోపం వచ్చేసి గట్టిగా అరిచేస్తాడు. అది నచ్చిన లీడర్ గాడు ఒక మెటల్ రాడ్ ఎత్తుకుని వాడి తలపైనే కొట్టి 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 రక్తం వచ్చేలా కొట్టే చంపేస్తాడు. ఎక్కడ ఇంకొకరిని కూడా చంపేస్తారేమో అని చెప్పి వాడు భయపడతాంటే, ఏం భయపడద్దబ్బా, ఇక్కడ జరిగిండే విషయం బయట వాళ్ళకి కూడా తెలియాలంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా అని చెప్పి వాడి కాలు మాత్రం ఇంచేసి వాడిని ప్రాణాలతోనే వదిలేస్తారు. వీటన్నిటిని బయట నుంచి చూసిన మన హీరోకి కిడ్నీలు కదిలేసి ఒకవేళ మనం ఇక్కడ నుంచి తప్పించుకుంటే కూడా వాళ్ళు మన ఫ్యామిలీ మీదే పడతారని చెప్పి గమ్మున లోపలికే వచ్చేస్తాడు. అప్పుడే వీళ్ళ బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉన్న ఒక బిల్డింగ్ పైన చున్హీలు రాసుండేసరికి దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. మళ్ళీ మన హీరోయిన్ చూపిస్తే పిల్లల్ని డే కేర్ కి పంపేంత డబ్బులు లేదు కదా, సో ఆ ఫ్యాక్టరీలోనే పనుకోబెట్టుకుని ఆ ఫ్యాక్టరీలోనే ఆడుకునేందుకు వదిలేసి ఉంటుంది. పిల్లలతో పాటు మన హీరోయిన్ తో పనిచేసే తన ఫ్రెండ్ కూడా ఆడుకుంటా ఉంటుంది. యాక్చువల్లీ ఈ వర్క్ ప్లేస్ లో వీళ్ళిద్దరూ మన హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అప్పుడే ఆ పోలీస్ అయిన పార్క్ మన హీరోయిన్ కి కాల్ చేసి, చూడండి మేడం, మిమ్మల్ని స్కామ్ చేసినోడు చాలా తెలివిగా టెంపరీ నంబర్ ని టెంపరీ అకౌంట్ ని ఓపెన్ చేసి మీతో మంచిగా మాట్లాడి మీ డబ్బు మొత్తాన్ని ఆ టెంపరీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకున్నాడు. ఆ తర్వాత ఏముంది, మీ డబ్బులన్నిటిని డ్రా చేసి ఆ అకౌంట్ ని క్లోజ్ చేసి నంబర్ ని డియాక్టివేట్ చేయన్నాడు. ఇంకా దీనిపైన పెద్దగా మనము ఏం చేయలేము, సో మీ కేస్ ని క్లోజ్ చేయలేం కాబట్టి దీని ఒక గుణపాఠంగా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం రిపీట్ చేయదండి అని చెప్తా అంటే, అయ్యో సార్ మీరు అంత వినే కేసు అంతా క్లోజ్ చేయదండా, నేనే మీ దగ్గరికి వస్తానా అంటుంది. చూడమ్మా, మీరు స్టేషన్కి వచ్చినా కూడా నేను మళ్ళీ ఇదే చెప్తానే కానీ కొత్తగా ఏం చెప్పను, సో వచ్చి వేస్ట్ అని చెప్తా అంటే అప్పటికే తను కాల్ కట్ చేసి డైరెక్ట్గా వస్తూ ఉంటుంది. అలా వెళ్తాంటేనే ఎవరు అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేసేసరికి తను కూడా లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగితే, మేడం నేను బ్యాంక్ మేనేజర్ జిన్యోంగ్ అని చెప్పి మన హీరో మాట్లాడతాడు. మన హీరోని కూడా క్లియర్గా అర్థమైపోతుంది మనల్ని స్కామ్ చేసింది వీడే అని. ఓరే దొంగ నా బట్ట, నేనే వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడి ఎక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చి నీకిస్తే నువ్వు నా డబ్బులే కొట్టేస్తావరా అని చెప్పి అది ఇది తిడతా ఉంటుంది. మేడం మీరు చెప్పేదంతా కరెక్టే, కానీ నేనేం చెప్పొస్తానో ఒక్క నిమిషం వినండా అంటే, ఏంది ఇంకాస డబ్బులు కావాలా అంటే, అయ్యో మేడం ఇది డబ్బుల గురించి కాదు, ఇది నా లైఫ్ గురించి అంటాడు. సర్లే వాడు ఏం చెప్పొస్తాడో ఓసారి విందామని చెప్పి వింటా అంటే, వాడు ఆ ప్లేస్ లో ఇరుక్కుపోయిన విషయం, అలాగే వాడు బలవంతంగా జనాల్ని మోసం చేస్తున్న విషయం, ఇన్ కేస్ వాడు కనుక ఆ ప్లేస్ నుంచి తప్పించుకెళ్ళిపోతే వాడి ఫ్యామిలీని డేంజర్ లో ఉన్నంత వరకు ఆ గార్డ్స్ కి తెలియకుండా మొత్తం విషయం మన హీరోనికి చెప్పేస్తాడు. సరేరా తమ్ముడు నీ లైఫ్ డేంజర్ లో ఉంది అంటున్నావు కదా, అలాంటప్పుడు నాకు చెప్పి ఏం ప్రయోజనం, పోలీసులకు కదరా కాల్ చేయాల్సిందంటే, అయ్యో మేడం నేను పోలీసులకు కాల్ చేసిన 10 నిమిషాల్లోనే వీళ్ళు నన్ను చంపేసి మొత్తం సర్దేస్తారు అంటాడు. సరేరా తమ్ముడు నువ్వు చెప్పేదాన్ని చూస్తే నువ్వు చెప్పేదంతా వాస్తవం లాగే ఉంది, కానీ నాకున్న డౌట్ ఏంటంటే నువ్వు చాలా మందిని గొర్రెలు చేసి డబ్బులు కొట్టేస్తుంటావు కదా, కానీ నన్నే ఎందుకు చూస్ చేసి హెల్ప్ అడుగుతున్నావురా అంటే మేడం నా మాటలకు నమ్మి చాలా మంది మోసపోయినారు, కానీ వాళ్ళు డబ్బులు వేసే విషయంలో మాత్రం వారం 10 రోజులు అని చెప్పి డిలే చేసే వేసినారు, కానీ మీరు మాత్రం నేను అడిగిన ఒక్క రోజులోనే మొత్తం డబ్బుని పంపేసినారు, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నా అంటాడు. అంటే వాడు మన హీరోయిన్ గొర్రెైన విషయం మన హీరోయిన్గా చెప్తాడు. బట్ స్టిల్ మన హీరోయిన్కి వాడిపైన నమ్మకం కుదిరినట్టు లేదు. సో ఒక 5 నిమిషాలు ఉంటా, నేను ట్రాఫిక్ జామ్ లో ఉన్నాను, నేనే మళ్ళీ కాల్ చేస్తాను చెప్పి కాల్ కట్ చేసి పారుకున్నాడు కదా పోలీస్, వాడికి కాల్ చేస్తుంది. కానీ దరిద్రుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోనే లిఫ్ట్ చేయనంటున్నాడు. ఇంకా వీడితో పని అయ్యేలేదని చెప్పి వెంటనే పబ్లిక్ హెల్ప్ లైన్ కి కాల్ చేసి నన్ను ఒకడు స్కామ్ చేసినాడు, కానీ వాడే నాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తాను అని చెప్తున్నాడు. సో వాడి దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, లైక్ వాడి అడ్రస్, వాడి లొకేషన్, వాడి పర్సనల్ డీటెయిల్స్ ఏందో డీటెయిల్ గా చెప్పండి అంటే, మేడం మీ క్వశ్చన్ కి కావాల్సిన ఆన్సర్ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు అని చెప్తే, రే ఇంకో 2 నిమిషాల్లో వాడు ఫోన్ చేస్తాడు రా, జస్ట్ ఏం అడగలో అది మాత్రం చెప్పరా అంటే, ఓకే మేడం మీరున్న ప్లేస్ నుంచి పోలీస్ స్టేషన్ కి జస్ట్ 5 నిమిషాలే కాబట్టి నడుచుకుంటానే వెళ్ళిపోంటా అంటాడు. ఇంకా నోటికి వచ్చిన బూత్లన్నీ తిట్టేసి ఫోన్ కట్ చేస్తుంది. ఈ పక్క వాడేమో కంటిన్యూస్ గా
గా కాల్ చేస్తుంటే బిజీనే వస్తుంది. వాడికున్న భయం ఏంటంటే ఇంకాస్త టైం అయిందనుకోండా వాళ్ళందరినీ లాక్కెళ్ళిపోతారు. ఆ విషయం తెలియని మన హీరోని ఫోన్ చేసి పోలీసులు వస్తున్నారు అది ఇది అని చెప్పేసి దాన్ని ఆ గార్డ్స్ కన్నా వినేసినారే అనుకోండా ఆ తర్వాత మన హీరోకి పాడగట్టేసి పాలు పోయేస్తారు. దాన్ని అర్థం చేసుకున్నవాడు నిన్న రాత్రి ఒక బిల్డింగ్ పైన చున్హీలు అని చెప్పి చూసింటాడు కదా, ఆ అక్షరాలని కరెక్ట్ గా కొరియన్ కీబోర్డ్ పైన కొడతాడు. అలా టైప్ చేసినప్పుడు ఇంగ్లీష్ లెటర్స్ తో ఏ ప్రాపర్ మీనింగ్ రాకుండా జస్ట్ APQCT అని చెప్పి ఏదో ఒక ర్యాండమ్ లెటర్స్ వస్తుంది కదా, అలా తెలియాలని చెప్పి వాడు కావాలనే రాసుకుంటాడు. ఆ తర్వాత కాల్ కనెక్ట్ అయిన వెంటనే ఆ లెటర్స్ ని మన హీరోనికి చెప్పి ఈ లెటర్స్ ని బాగా పరిశీలించండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. పర్లేదు గైస్, నేను మన హీరోని ఏదో గొర్రె అనుకుంటే బట్ నాట్ బ్యాడ్. తను కూడా ఆ వర్డ్స్ ని డీకోడ్ చేసి ఏకంగా ఆ ప్లేస్ అనేది చైనాలోనే ఉంది అని చెప్పి ఆ పార్క్ గానికే చెప్తుంది. నేనేమో పోలీస్ ని తిడతానని చెప్పి తప్పగా అనుకోద్దంట. లిటరలీ ఈ మూవీలో ఆ పార్క్ గాని ఒక ఇర్రెస్పాన్సిబుల్ పోలీస్ లాగే చూపిస్తారు. మన హీరోని ఎంతో కష్టపడి బుర్ర పాడు చేసుకుని ఆ వర్డ్ ని డీకోడ్ చేసి అది చైనాలో ఉందిరా మగడా అంటే ఏందో వాడికి ఈ జాబ్ కి సంబంధమే లేనట్టు తను ఇచ్చిన ఆర్డర్స్ కి వాడెందుకు రెస్పాండ్ అవ్వాలని చెప్పి ఒక నెగ్లిజెన్స్ తో స్కామ్ చేసినోడు ఎవడు మళ్ళీ కాలే చేయడు. అలాంటిది నిన్ను స్కామ్ చేసినోడే మళ్ళీ నీకే కాల్ చేసి వాడి బ్యాచ్ ని పట్టేందుకు నీకే ఐడియాలు ఇస్తానడా. ఆ విషయాన్ని నువ్వు నాకు చెప్తానో నేను ఆ విషయాన్ని నమ్మాలంటున్నావు. పో క్లోజ్ చేసిన కేసుని ఓపెన్ చేసే ప్రసక్తే లేదు. వాడెవడో మళ్ళీ స్కామ్ చేసేందుకు నీకు కాల్ చేస్తాడు. గమ్మున కాల్ కట్ చేసి నీ పని చూసుకో పోమ్మా అని చెప్పి వాడు పాటికి వాడు సింపుల్ గా వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరోని కూడా అర్థమైపోయి ఈ గబ్బనాయాలతో ఏ పని కాదుని. సో మన హీరోని సపరేట్ గా ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి తనకు దొరికిన ఫస్ట్ క్లూ ఆ చున్హీలూన్ బిల్డింగే. అది చైనాలో ఉంది, కానీ ఒక్కటి కాదు 100లో ఉంది. అయినా కూడా వాటన్నిటిని నోట్ చేసుకుంటుంది. ఆ తర్వాత సేమ్ మన హీరోయిన్ లాగే ఎవరైతే డబ్బుకు ఆశపడి మోసపోయినారో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సాయం దొరుకుద్దేమో అని చెప్పి ఎవరైతే ఇలా మోసపోయినారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి కింద నంబర్ రాసి అతికిస్తుంది. అలా అతికించేటప్పుడే తను ఒక భారీ విషయాన్ని నోటీస్ చేస్తుంది. ఎవరైతే అలా స్కాములు చేసే వాళ్ళని డబ్బులు కొట్టేసే వాళ్ళని పట్టి పోలీసులకి అప్పగిస్తారో వాళ్ళకు దగ్గర $1,00,000 ప్రైజ్ మనీగా ఇస్తాము అని చెప్పి గవర్నమెంటే అనౌన్స్ చేసి ఉంటుంది. పట్టివ్వడమే కాదు, జస్ట్ వాళ్ళు పలానా ప్లేస్ లో ఉన్నారని చెప్పి పోలీసులకు చెప్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తేనే చాలు వీళ్ళకు $1,00,000 ఇస్తామని చెప్పి రాసింటుంది. అంటే బాధితులు ఎక్కువే ఉన్నారని చెప్పి మన హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత మన హీరోయిన్ పోస్టర్ చూసి చాలా మంది మన హీరోయిన్ కాంటాక్ట్ అవుతారు. ఈ పెద్దాయిని ఎలా మోసం చేసి డబ్బులు కొట్టేస్తున్నారంటే బ్యాంక్ వాళ్ళే కాల్ చేసి తాత మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు మా బ్యాంక్ లో ఉంటే హ్యాకర్స్ హ్యాక్ చేసి డబ్బులు కొట్టేస్తారు. సో మీ మొత్తం డబ్బుని డ్రా చేసి భద్రంగా ఫ్రిడ్జ్ లో పెట్టండి అని చెప్పేసరికి వాయన మొత్తాన్ని డ్రా చేసి పెట్టింటాడు. కానీ ఏదో విషయంగా బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే మొత్తం డబ్బులు లేపేసుంటారు. అంటే ఆన్లైన్ స్కామ్లే కాదనమాట, ఆఫ్లైన్ స్కామ్లు కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఈ లేడీ మోసపోయిన విధానం చూస్తే చాలా మందికి రిలేటబుల్ గా ఉంటుంది. చూడమ్మా, వాళ్ళు నా పేరు, నా బ్యాంక్ పేరు, అది ఏ బ్రాంచ్ కింద వస్తుంది, నాకు ఎన్ని అకౌంట్స్ ఉంది, వాటికి ఉన్న అకౌంట్ నంబర్స్ ఏంటి, IFSC కోడ్ ఏంటి అని చెప్పి అన్ని విషయాల్ని డీటెయిల్ గా చెప్పినారు. అంత ప్రొఫెషనల్ గా కాన్ఫిడెంట్ గా మాట్లాడినప్పుడు నాకెందుకు డౌట్ వస్తుంది. అందుకే నేను మొత్తం డబ్బుల్ని వేసి, కానీ ఆ తర్వాతే నాకై తెలిసింది వాళ్ళందరూ స్కామర్స్ అని చెప్పి చెప్తుంది. ఇంకా లాస్ట్ ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి కేసే గైస్ స్కామింగ్ లోనే ఒక డిజాస్టర్ అని చెప్పి చెప్పొచ్చు. యాక్చువల్లీ తను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అంట. తన దగ్గరే కొట్టేస్తున్నారంటే ఎంత ప్రొఫెషనల్ గా ఎంత డెడికేషన్ తో చేస్తున్నారో మీరే ఊహించుకోండా. ఎలా అంటారా, తన బ్యాంక్ అకౌంట్ ని యూజ్ చేసి ఎవరినో స్కామ్ చేస్తున్నారు అని చెప్పి తనకే కాల్ చేసి చెప్పి వెంటనే తన బ్యాంక్ పాస్వర్డ్ ఉన్న డబ్బుల్ని అలానే ఇస్తే పోలీసులు తన ఇంటికి రాకముందే మేమే ఆ కేసుని సాల్వ్ చేస్తామని చెప్పేసరికి పాపం తను కూడా ఆ విషయాన్ని నమ్మేసి బ్యాంక్ పాస్వర్డే కాక ఉన్న డబ్బులన్నిటిని ఇచ్చిన తర్వాతే తనకే తెలుస్తుంది ఇది మొత్తం ఒక స్కామ్ అని. నిజంగా తను మాత్రం ఈ విషయాన్ని కక్కలేదు మింగలేదు. ఇన్ కేస్ ఎవరికైనా ఈ విషయాన్ని చెప్పిందే అనుకోండా బ్యాంక్ ఎంప్లాయీ అయింది నువ్వే గుర్రైపోయినావు అని చెప్పి వాళ్ళందరూ నవ్వుతారే గాని నవ్విన వాళ్ళెవరు పోయిన డబ్బుల్ని తీసుకురారు కదా అని చెప్పి తనలోనే తన ఆ విషయాన్ని కప్పేసి ఉంటుంది. యాక్చువల్లీ ఇలా బాధితుల్ని వెతికే ఐడియా మన హీరోయిన్ కాదనమాట. హీరో చెప్పిన దాని వల్లే హీరోయిన్ కూడా చేసింటుంది. కనీసం మిగిలిన వాళ్ళైనా కంప్లైంట్ చేసి కేసుని రీఓపెన్ చేసి రీఇన్వెస్టిగేట్ చేస్తారేమో అని. కానీ తను చాలా మందిని కలిసింది కదా, కలిసిన వాళ్ళందరూ డబ్బులు పోయింది అంటున్నారే కానీ ఏ ఒక్కరు కంప్లైంట్ చేసేందుకు ముందుకే రానంటున్నారు. సరే కనీసం నువ్వైనా పోలీసులకి ప్రెషర్ పెట్టచ్చు కదా అంటే చెయ్యొచ్చు, బట్ నీ దగ్గర నుంచి నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ రియలా ఫేక్
ఫేక్ అని చెప్పి వాళ్ళందరూ నన్ను డౌట్ పడుతున్నారు. అందుకే వాళ్ళు జస్ట్ నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని యూజ్ చేసి వాళ్ళు కేసుని రీఇన్వెస్టిగేట్ చేస్తారంట అని చెప్తే మన హీరో మాత్రం వాడి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని లీకే చేయడు. ఎందుకంటే ఈ స్కామర్ గుంపుకి చెందినోడు ఎవడో ఒకటి డిపార్ట్మెంట్ లో ఉన్నాడే అనుకోండా దాని తర్వాత ఫస్ట్ లేసే సౌండ్ వీందే అని చెప్పి వీడికి బాగా తెలుసు. అందుకే వాడు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడు వాడి గురించి. అందుకని చెప్పి వాడు ఈ ప్లేస్ ని హెచ్డిలో ఫోటో తీసి వాట్సాప్ లో పంపేంత పొజిషన్ లో కూడా లేదు. సో జస్ట్ వాడు పనిచేసే బిల్డింగ్ లో టెక్స్టైల్స్ కి సంబంధించిన మిషన్స్ ఉన్నాయని చెప్పి హింట్ ఇస్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ పరిగెత్తా వచ్చి మే ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయది త్వరగా రాయి అని చెప్పి పరిగెత్తా తీసుకెళ్తుంది. విషయం ఏంటంటే మన హీరోయిన్ పిల్లల్ని ఏ డే కేర్ సెంటర్ లోనూ వదలకుండా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లకుండా ఫ్యాక్టరీలోనే పనుకోబెట్టుకుని ఫ్యాక్టరీలోనే ఆడిపించుకోవడం వల్ల పిల్లల్ని హింసిస్తాందని చెప్పి ఎవరో చైల్డ్ హెల్ప్ లైన్ కి కంప్లైంట్ ఇచ్చేసరికి ఏకంగా ఆఫీసర్సే వచ్చి పిల్లల్ని తీసుకెళ్లిపోదామని చెప్పి కార్లోకి ఎక్కించుకుంటారు. అప్పటికి మన హీరోయిన్ ప్రాధేయపడుతుంది, అడుక్కుంటుంది, నన్ను ఎవరో స్కామ్ చేసి నా డబ్బులు మొత్తం కొట్టేస్తున్నారు, అందుకే నా పిల్లల్ని డే కేర్ సెంటర్ కి పంపించలేకపోతాను, కానీ ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్పి లిటరలీ ఏడ్ చేస్తుంది. బట్ ఆ లేడీ ఆఫీసర్ చెప్పేదంతా ఒకటే, మేడం మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయిన తర్వాత మేమే పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొస్తాం, కానీ ఇప్పుడు పిల్లలు ఫ్యాక్టరీస్ లో పనుకోవడం అనేది నేరం అని చెప్పి తను పాటికి తన పిల్లల్ని తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత మన హీరోయిన్ ఆ పోలీస్ పార్క్ ఉన్నాడు కదా వాడికి కాల్ చేస్తే వాడెక్కడ మన హీరోయిన్ మళ్ళీ ఆ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి నసపెడుతుందేమో అని చెప్పి పక్కనున్న వాడి జూనియర్ కి ఫోన్ ఇచ్చి నేను ఆఫీస్ లో లేదు అని చెప్పు, ఇన్ కేస్ తనేమన్నా చెప్తే ఆ సోదిని నువ్వే వినేసి ఫోన్ కట్ చేయని చెప్పి ఫోన్ ఇస్తాడు. వాడు మంచిగా ఫోన్ తీసుకొని మేడం ఆఫీసర్ పార్క్ ఆఫీస్ లో లేదు, మీరేమన్నా చెప్పదలుచుకుంటే నాకు చెప్పండా, నేను ఆయన రాగానే చెప్తాను అని చెప్పేసరికి ఓకే ఆయన వచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే చెప్పండి అని చెప్పి స్టార్ట్ చేస్తుంది చూడండి. ఒరే చెత్త నా కొడక, నీలాంటి ఆఫీసర్స్ ఉండబట్టేరా అలాంటి స్కామర్స్ అలానే ఉన్నారు, మాలాంటి బాధితులు ఇలానే మిగిలిపోతున్నారు, నువ్వు ఈ డిపార్ట్మెంట్కే కాదు దేశానికి దరిద్రం రా శాపం రా అని చెప్పి అది ఇది తిట్టేసి కాల్ కట్ చేస్తుంది. ఏంది ఆఫీసర్ ఆ స్కామర్స్ ని పట్టివ్వండి అని చెప్పి ప్రాధేయపడి ఉంటుందే, వీలైతే ఫోన్ లోనే కాల్ పట్టుకునేస్తా అని చెప్పి అడుక్కుని ఉంటుందే, కరెక్టేనా అని అడిగితే నీ మొగం లేరా అని చెప్పి ఏ విషయము చెప్పకుండా గమ్మున విషయాన్ని దాచేస్తాడు. మళ్ళీ మన హీరోనే చూపిస్తే ఇప్పుడే తన డబ్బుల్ని కోల్పోయిన విషయాన్ని తను ఎవరు స్కామ్ చేసినారనే విషయాన్ని మొత్తాన్ని తన ఫ్రెండ్స్ తో చెప్పి బాధపడుతుంది. సరే కనీసం నీ ఇన్ఫార్మర్ గురించి పోలీసులకైనా చెప్పొచ్చు కదా అంటే నేను ఆల్రెడీ చెప్పినాను, బట్ ఆ ఇన్ఫార్మర్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాడు, ఆ బిల్డింగ్ ఎక్కడుందనేది వాళ్ళంతా ఖచ్చితంగా అడుగుతున్నారు, బట్ అదేమో చైనాలో ఉంది, మనకు చైనాలో తెలిసిన వాళ్ళు ఎవరు లేదు కదా అంటుంది. అప్పుడే ఇక్కడ ఉంది కదా మన హీరోయిన్ ఫ్రెండ్ లిమ్, తను ఏం చెప్తుందంటే చైనానా, చైనా అంటే ఎవరో కాదు నా సొంత చెల్లి అక్కడ ఉంది, నేను చూసి చాలా రోజులైంది అని చెప్తా అంటేనే వాళ్ళిద్దరికి ఒక సూపర్ ఐడియా వస్తుంది. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు ఏ ప్లాన్ ఊహించుకుంటారో మనకే తెలుసు. ఎస్ వాళ్ళు ముగ్గురు ఆ ప్లేస్ కి వెళ్ళి అక్కడున్న తన చెల్లితో చైనాలో ఉన్న ఆ బిల్డింగ్ ని కనిపెడదామనేదే ప్లాన్. కానీ ఇది మన వల్ల అయ్యే పనేనా, ఎందుకంటే ఇది కొంచెం రిస్కీగా ఉంది అని చెప్తే అయ్యో లిమ్ మనమేం డైరెక్ట్ గా వాళ్ళనే పట్టేయము, జస్ట్ ఆ అడ్రస్ ని కనుక్కొని పోలీసులకి ఇస్తేనే చాలు, వాళ్ళే మిగతా విషయాలన్నీ చూసుకుంటారు. అదే కాకుండా ఎవరైతే స్కామర్స్ ని పోలీసులకు పట్టిస్తారో వాళ్ళకు $1 lakh గవర్నమెంట్ ప్రైజ్ మనీగా ఇస్తుంది అని చెప్పేసరికి వెంటనే వాళ్ళిద్దరూ ఒప్పుకొని కొరియా నుండి చైనాకే వెళ్ళిపోతారు. వీళ్ళు వచ్చింది ఎందుకు, స్కామర్స్ ని పట్టేందుకు కదా, అదే ఎంత పెద్ద రిస్కీ జాబ్. కానీ తను చూడండి ఏమో వెకేషన్ కి వచ్చినట్టు బట్టలన్నీ సర్దుకొని కెమెరా అంతా ఎత్తుకొని ఫ్యాన్సీ డ్రెస్ అంతా ఎత్తుకొచ్చింటుంది. ఇంకా లిమ్ సిస్టర్ రాగానే వాళ్ళు ముగ్గురు కార్లోకి ఎక్కి కూర్చుంటారు. వీళ్ళకు ఉన్నది జస్ట్ 3 days కాబట్టి ఆ 3 days లోపల దగ్గర 9 ఫ్యాక్టరీస్ ని కవర్ చేసి దాంట్లో ఆ ఇల్లీగల్ స్కామ్లు ఎక్కడ చేస్తున్నారో కనిపెట్టి పోలీసులకి రిపోర్ట్ చేయాలా. అలానే ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి ఏమో ఫ్యాబ్రిక్ ని అమ్మేటట్టు వాని దగ్గరికి ఈ ఫ్యాబ్రిక్ కావాలా ఆ క్లాత్ కావాలా అది ఇది అని చెప్పి మన లిమ్ బిజీగా పెడతాంటే మన హీరో నిదానంగా తొంగి చూస్తుంది. బట్ అదేది ఇల్లీగల్ ప్లేస్ కాదనమాట, నార్మల్ గార్మెంట్సే. కానీ ఆ గ్యాప్ లో లిమ్ కొంచెం ఎక్కువ నష్టపెట్టేసినట్టుంది. దానికి వాడి కోపం వచ్చేసి మెడబట్టే బయటికి తోయేస్తాడు. ఏంద్రా మా ఆడవాళ్ళ పైన మీ అరాచకం అని చెప్పి మన హీరో నడుస్తుంటే కొరియా కాదు చైనా, ఇది చైనీస్ లో మాట్లాడని చెప్పి వాడు చైనీస్ లో చెప్తాడు. కానీ మన హీరోనికి చైనీస్ రాదు కదా, డోంట్ టచ్ పక్కి అని చెప్పేసి వచ్చేస్తుంది. ఆ తర్వాత సెకండ్ ఫ్యాక్టరీ, థర్డ్ ఫ్యాక్టరీ, ఫోర్త్, ఫిఫ్త్ అని చెప్పి ఎక్కి దిగుతుంటారు. కొందరైతే మర్యాదగా లోపల కూర్చోపెట్టి మాట్లాడతారు, కొందరైతే మొగం మీద తలుపేసి పంపించేస్తారు. అట్లే మన హీరోని చూపిస్తే ఇప్పుడు మనోడికి ఉన్న ప్రధాన కర్తవ్యం ఒక సెల్ ఫోన్ ని సంపాదించాలా. బట్ ఈ ప్లేస్ లో ఒక సెల్ ఫోన్ ని తీసుకుని దర్జాగా తిరగడం అనేది ఇంపాసిబుల్ అనమాట.
సో ఈ ప్లేస్లో మొబైల్ ఎంతకు దొరుకుతుందో చెప్తారా అని అడిగితే ఈ ప్లేస్లో అంతా అంత ఈజీగా మొబైల్ డబ్బులకి దొరకదప్ప, కానీ నువ్వు మేనేజర్ ఉన్నాడు కదా వాడి కాల్ కింద గులాంగా పనిచేసే వాడే ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది అంటారు. సరే అని చెప్పి మనోడు వెళ్దాం అనుకుంటే అప్పుడే స్టార్టింగ్ సీన్ లో ఇద్దరు తప్పించుకునే ట్రై చేసింటే ఒకరిని చంపేసి ఇంకొకటికి కాలించేసి పంపించేసి ఉంటారు కదా, వాడు అప్పటి నుంచి మైదా పిండిని ముక్కులోకి దూపుకొని మత్తులోనే తిరుగుతుంటాడు. అలా వాడేవాడు దిట్టంగా పందిలా ఉండేసరికి సీదా వాని దగ్గరికే వెళ్ళి యారా పంది అని చెప్పేసరికి వాడికి ఎక్కడి నుంచి కోపం వచ్చిందో ఏమో తెలియదు కానీ వాడిని పట్టుకొని చితక్ కొట్టేస్తుంటాడు. దాన్ని చూసిన మన హీరో ఆ అన్యాయాన్ని సహించలేక వాని దగ్గరికి వెళ్ళి ఆపేందుకు ట్రై చేస్తాడు. కనీసం ఫైట్ అనేది చేయలే కదా, అది చేయకుండా నీతులు మాట్లాడుతుంటే వాడే మన హీరోకి రెండిచ్చి పంపిస్తాడు. ఇంకా మనోడు ఆ కుంటోని రూమ్ దాకా వదిలేసి వెళ్తా అంటే బ్రో ఏమన్నా మైదా పిండి ఉందా, నిద్ర రాదు రాత్రి టైంలో అంటే రే ఎందుకురా నీకు ఇవన్నీ అని చెప్పి మనోడు గమ్మున వెళ్ళిపోతాడు. కాసేపు తర్వాత ఏకంగా ఆ మేనేజర్ దగ్గరికే వెళ్ళి సార్ మీరు ఈ ప్లేస్లో ఎక్కువ కష్టపడుతున్నారు, అందుకే నేను మీ కింద మీకు అసిస్టెంట్గా మీ పనులని నేను చూసుకుంటా అని చెప్పి కాస్త డబ్బులు ఇచ్చి 2 బిస్కెట్లు వేస్తాడో లేదో వాడు గూబలా ఒప్పుకునేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి మన హీరోది కాలింగ్ డ్యూటీ కాదు బీటింగ్ డ్యూటీ. ఎవడైతే సరిగ్గా కాల్స్ చేయడో వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు. అలా నిన్న కుంటోని ఓడు కావాలనే కొట్టింటాడు కదా పందిలా ఉన్నవాడు, వాడిని పట్టుకొని పల దంచేసి ఏయ్ సరిగ్గా కాల్స్ చేయరని చెప్పి వాడికి ఆర్డర్లు వేస్తాడు. వాడికి వచ్చిన కోపానికి మన హీరోని కొట్టే చంపేస్తుంటాడు. కానీ మన హీరో ఇప్పుడు మేనేజర్ కి ఈక్వల్ కాబట్టి మూసుకొని పని చూసుకుంటాడు. అలాగే మధ్యలో మేనేజర్ ఇచ్చిన మొబైల్ తో ఎవరు చూడని టైం చూసి ఆ ప్లేసుల్ని ఫోటో తీసుకునేది, అలాగే ఫైల్స్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ ని నంబర్స్ ని ఏ అకౌంట్ నుంచి ఎంత కొట్టేసినారు, ఆ అమౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అవన్నిటిని ఫోటో తీసుకుంటాడు. తీసిన ఫోటోస్ ని మన హీరోనికి పంపిద్దాం అనుకుంటే నెట్వర్క్ లేనందువల్ల ఏ ఫోటోను సెండ్ అవ్వదు. సరే అని చెప్పి కాల్ చేసే కాలు రీచ్ అవ్వదు, ఎందుకంటే మన హీరోయిన్ కూడా చైనాలోనే ఉంది కదా. వీళ్ళు 9 ఫ్యాక్టరీస్ లో ఏదో ఒక ఫ్యాక్టరీలోని ఇల్లీగల్ స్కామ్లు జరుగుతుంది అని చెప్పి స్టార్ట్ చేసింటారు కదా. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీతో కలుపుకుంటే మొత్తం 9 ఫ్యాక్టరీలో కవర్ అయిపోయింది. కానీ ఏ ఫ్యాక్టరీలోనూ సస్పిషియస్ గా ఏది దొరకలేదు కాబట్టి మేబీ నీ ఇన్ఫార్మరే మనల్ని స్కామ్ చేస్తానడేమో అని చెప్పి మనోళ్ళందరూ డౌట్ పడతాంటే ఇప్పుడే మన హీరోని ఇంకొక భారీ విషయాన్ని బయటపడుతుంది. యాక్చువల్లీ 9 ఫ్యాక్టరీస్ కాదంతా మొత్తం 72 ఫ్యాక్టరీస్ అని చెప్పేసరికి వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంది 72 ఫ్యాక్టరీసా, మన వల్ల కాదని చెప్తా అంటే 72 ఫ్యాక్టరీస్ కాదు, మనం ఆల్రెడీ 9 కవర్ చేయనాం కాబట్టి ఇంకో జస్ట్ 63 కవర్ చేసి అయిపోతుంది అని చెప్తే వాళ్ళకి ఇప్పటికే నీరసం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటికీ ఒక బాస్ ఉన్నాడు కదా, వాడి కింద పనిచేసే మేనేజర్స్ అందరినీ ఒక హోటల్లోకి రప్పించి మీటింగ్ అని చెప్పి కూర్చోపెట్టింటాడు. కానీ వాడు వచ్చేందుకు మాత్రం ఒక ½ అవర్ లేట్ అవుతుంది అని చెప్పి మెసేజ్ పెడతాడు. ఆ ½ అవర్ లో ఎవడు నక్క ఎవడు గుంట నక్క అని చెప్పి క్లియర్ గా తెలిసిపోతుంది. ఒకడైతే మనం కదరా ఎక్కువ కష్టపడేది, కానీ ప్రాఫిట్స్ మాత్రం ఆ బాస్ గడే దొబ్బేస్తున్నాడు, ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి బదులు మనకే ఆ డబ్బులు ఇస్తే మనం ఇంకా బాగా పనిచేస్తాం కదరా అని చెప్పి వాళ్ళ మనసులో ఉన్నదంతా కక్కుతాంటారు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ మాటలన్నిటినీ ఆ బాస్ గడు బయట ఉన్న కారులో కూర్చొని చూస్తూ ఉంటాడు. ఏం బాస్ వాళ్ళందరినీ లేపేద్దామా అంటే ఉన్నీలే ఇంకొన్ని రోజులు వాళ్ళతో పని ఉంది, ఆ పని అయిన తర్వాత నేనే లేపేస్తా అంటాడు. ఆ తర్వాత మన హీరోని చూపిస్తే కొత్త సరికేసుకునేందుకు అని చెప్పి వచ్చింటాడు, ఐ మీన్ కొత్త స్కామర్స్ ని. సేమ్ మన హీరో ఎలా అయితే మోసపోయినాడో అలానే వీళ్ళు కూడా మోసపోయి వీళ్ళ దగ్గరికి వచ్చి ఇరుక్కుంటారు. బయట ఉన్నంత వరకు వాళ్ళతో మంచిగా మాట్లాడిచ్చి వన్స్ వాళ్ళు బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏదో మేకల మందను కొట్టి తోలినట్టు వాళ్ళను కొట్టి రూమ్ లోకి తోలి డోర్ వేస్తారు. ఇంకా మనోడు ఈ ప్లేస్ ఫోటోస్ ని అలాగే ఫోటో తీసుకున్న అకౌంట్ డీటెయిల్స్ అన్నిటిని పంపించాలి కాబట్టి నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా ఒక రూమ్ లోకి ఎంటర్ అయ్యి కెమెరాని పైకి ఎత్తేస్తాడు. వెంటనే ఒక కంప్యూటర్ ని ఆన్ చేసి వాడు తీసుకున్న ఫోటోస్ ని డీటెయిల్స్ అన్నిటిని మెయిల్ ద్వారా పంపిస్తుంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆ కుంటోడు వచ్చేస్తాడు. ఎక్కడ వీడు మనల్ని ఇరికిచ్చేస్తాడేమో అని చెప్పి టక్కన వాడిని కూర్చోబెట్టి చూడరా నేను ఆల్రెడీ నీకు హెల్ప్ చేసినాను, సో ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు, సరే కానీ ఫస్ట్ నువ్వు ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చినావురా అంటే వాడెవడో మైదా పిండి ఇచ్చేందుకు ఈ ప్లేస్ కి వస్తాడంట, వాడి కోసమే వెయిట్ చేస్తానా అంటే ఓహోరి నాయన ఫస్ట్ వాడిని ఈ ప్లేస్ కి రానికుండా అడ్డుకోరా, దాని తర్వాత ఏదైనా చెప్తాని చెప్పి వాడిని పంపించేస్తాడు. వాడు పాపం మన హీరో కోసం అది ఇది చెప్పి వాడిని డిస్ట్రాక్ట్ చేసి వాడి దగ్గరే దెబ్బలు తింటాడు. ఆ గ్యాప్ లో మన హీరో ఎట్లా ఆ ఫైల్స్ అన్నిటిని పంపించేసినాడు కాబట్టి బతికిపోయినాడు. ఇంకా నెక్స్ట్ డే ఆఫీసర్ పార్క్ నిదానంగా చేతులు కాలు ఊపుకొని ఆఫీస్ లోకి వస్తా అంటే వాడికి ముందే వాళ్ళందరికీ కెప్టెన్ లోపలికి వచ్చేసి ఆ ఫైల్ ఎత్తు ఈ ఫైల్ ఎత్తు అని చెప్పి హడావిడి చేస్తా అంటాడు. ఏంటంటే మన హీరో ఆ ఫైల్స్ అన్నిటిని ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ గా పంపించేసి లాస్ట్ లో నేను మన హీరోయిన్ యొక్క ఇన్ఫార్మర్ ని చెప్పి రాసి పంపింటాడు. అది చూడగానే కెప్టెన్ కి ఎక్కలేని కోపం పార్క్ మీద వచ్చేస్తుంది. ఏంది ఆల్రెడీ ఒక లేడీ చెప్పిందంటే తనకు ఒక ఇన్ఫార్మర్ ఉన్నారని, దాన్ని యూజ్ చేసి నువ్వు స్కామర్స్ ని పట్టుకోకుండా ఏం పిక్ తనవి అని చెప్పి వాడినే గేర్ లోకి వేసుకుంటాడు.
ఈ పక్క మనోళ్ళేమో 2 టీమ్స్ గా స్ప్లిట్ అయ్యి మిగిలిన వాటిని కూడా వెతుకుదామని చెప్పి స్టార్ట్ చేసింటారు. అలా కొన్ని కవర్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి కూర్చొని తింటా అంటే అప్పుడే ఆఫీసర్ పార్క్ కూడా కాల్ చేస్తాడు. ఫస్ట్ మన హీరోని కోపంతో లిఫ్ట్ చేయదు, కానీ వాళ్ళు ఎత్తు అని చెప్పి ఇబ్బంది పెట్టేసరికి సర్లే వాడేం చెప్తాడో కనుక్కుందామని చెప్పి మన హీరోని లిఫ్ట్ చేస్తేనే వాడు ఆ విషయాలన్నింటినీ చెప్తాడు. సారీ మేడం, మీకు ఫస్ట్ లోనే ఇన్ఫార్మర్ ఉన్నారని చెప్పి మీరు చెప్పినారు, కానీ నేనే నమ్మలేదు. బట్ వాడు పంపిన డేటాలో దగ్గర 2700 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళ నెట్వర్తే $17 మిలియన్ అంటాడు. ఓకే మేడం, వెంటనే మీరు స్టేషన్ కి రాగలరా అంటే అంత సీన్ లేదప్పా, నేను ఆల్రెడీ నా కేసుని మీకు ఇచ్చినప్పుడు మీరు నత్తనడకేస్తున్నారు. అందుకే నా కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేసి ఆ స్కామ్ చేసే లీడర్ని పట్టుకుందామని చెప్పి ఏకంగా చైనాకే వచ్చినాను అని చెప్పేసరికి వాడు షాక్ అయిపోతాడు. కానీ మేడం, మీరు అలాంటి రిస్కీ ప్లేసులకి వెళ్ళకూడదంటే ఎట్లో మీరుదా చేయరు, కనీసం మమ్మల్ని కూడా చేయనివ్వరాయా? సరే కానీ నా ఇన్ఫార్మర్ పంపిన ఇన్ఫర్మేషన్ ని నాకు కూడా సెండ్ చేయని చెప్పేసరికి వాడు సెండ్ చేస్తాడు. లాస్ట్ లో కాల్ కట్ చేసేదానికి ముందు సారీ మేడం, మీరు ఫస్ట్ లో చెప్పినప్పుడే నేను నమ్మింటే ఇప్పటికే కేసు క్లోజ్ అయిపోయింది అని చెప్తా అంటే మన హీరోనికి ఆ విషయం వినిపించింది, కానీ కావాలనే ఏంది వినిపించలేదు మళ్ళీ చెప్పు అని చెప్తే వాడు సారీ మేడం అని చెప్పి గట్టిగా అరుస్తాడో లేదో ఆ విషయం అక్కడున్న ఆఫీసర్స్ కూడా వినిపించేస్తుంది. ఇప్పుడే మన హీరోయిన్ ఫస్ట్ టైం మన హీరో ఫోటోనే చూస్తుంది. అంటే మనోడు ఎలా అయినా స్కామర్స్ పట్టుబడాలని ఏకంగా వాడి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని కూడా పోలీసు వాళ్ళకి పంపింటాడు. ఇంకా మనోళ్ళు ఆ ఫొటోస్ లో ఉన్న బిల్డింగ్స్ ని, ప్లేసెస్ ని, ఆ లొకేషన్ అన్నిటిని అనలైజ్ చేసి కరెక్ట్ గా మన హీరో ఉన్న బిల్డింగ్ దగ్గరే వచ్చి ఆగుతారు. ఈ బిల్డింగ్ అని చెప్పి మనోళ్ళకి 100% తెలుసు, కానీ ఇన్ఫర్మేషన్ లీక్ అయిన తర్వాత మన హీరోకి ఏమైనా అయిందేమో అని చెప్పి వాడి కోసమే వెయిట్ చేస్తా ఉంటారు. అప్పుడే కరెక్ట్ టైం కి మన హీరో కూడా బయటకు వచ్చేసరికి వెంటనే 2-3 ఫోటోలు తీయేస్తుంది. ఇంకా దీని వెంటనే పోలీసులకు పంపించి ఈ ప్లేస్ కి రైడ్ కి రమ్మని చెప్పని చెప్తే ఇక్కడే ఇంకో కామెడీ, తను ఫోటో తీసింది కానీ మెమరీ కార్డ్ వేయకుండా ఫోటో తీసింది కాబట్టి తీసిన ఫోటోలు సేవే కాలేదు. అప్పుడే మన హీరోయిన్ చుట్టూ చూస్తుంటే కొందరు లేడీస్ రోడ్లోనే టైలర్ మిషన్ పెట్టుకుని బట్టలు కుడుతుంటారు. వాళ్ళ దగ్గర బట్టలు ఇచ్చేందుకు చెప్పి మన హీరో బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇస్తుంటారు. ఇంకా వెంటనే ఒక టైలర్ మిషన్ ముందర కూర్చొని స్టార్టింగ్ సీన్ లో మన హీరో చున్హీలూన్ అనే వర్డ్ చెప్పేందుకు ఇంగ్లీష్ లో కొన్ని ర్యాండమ్ వర్డ్స్ చెప్పింటాడు కదా, దాని ఒక పెద్ద బోర్డులో రాసుకుని మన హీరో కోసం వెయిట్ చేస్తా ఉంటుంది. కాసేపు తర్వాత మన హీరో రాగానే కార్లో ఉన్న వీళ్ళిద్దరు ఫోటో తీయేస్తారు. బట్ ఇంకో పంచాయతీ ఏంటంటే మన హీరోయిన్ కి వాడే ఇన్ఫార్మర్ అని చెప్పి తనకే ఇప్పుడే తెలిసింది. అలాగే మనోడికి కూడా మన హీరోయిన్ గురించిన డీటెయిల్స్ అన్ని తెలిసా గానీ మన హీరోయిన్ ఫోటోని మాత్రం ఒక్కసారి కూడా చూసుండడు. ఇంకా వాడు వెళ్ళిపోతుంటే వాడి అటెన్షన్ కోసం వాళ్ళ పక్కే గట్టిగా అరుస్తుంటారు, ఇక్కడ చీప్, ఇక్కడ వచ్చి కుట్టించుకోండి అని చెప్పి ఆ బోర్డ్ ని కూడా చూపిస్తుంటారు. కానీ బోర్డే రివర్స్ లో ఉండేసరికి వాడికి కూడా అర్థం కాక కార్ ఎక్కేస్తాడు. బోర్డ్ రివర్స్ లో ఉంది అర్థం చేసుకున్న మన హీరోయిన్ బోర్డు తిప్పితేనే వాడికి కూడా అర్థమవుతుంది తానే మన హీరోయిన్ మన కోసం ఇంత దూరం వచ్చింది అని. ఇంకక్కడ సీన్ కట్ చేసి పోలీసుల్ని చూపిస్తే కెప్టెన్ ఇంతసేపు ఎంత ఎగిరింటాడు, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా ఏ యాక్షన్ తీసుకోకుండా గమ్మున ఉంటాడు. బట్ ఇప్పుడు మన పార్క్ ఫామ్ లోకి వచ్చింటాడు. చూడండి కెప్టెన్, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చైనాకి వెళ్ళి ఆ స్కామ్ చేసే లీడర్ గాని రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశానంటే అదంతా కుదరదు పార్క్. మనకు ఆ స్కామర్స్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిస్తేనే మనం లోకల్ పోలీస్ తో వాళ్ళని అరెస్ట్ చేయగలం. అయితే అడ్రస్ వచ్చేంత వరకు మన చేతుల్లో ఏం లేదా సార్ అంటే ఏం చేయలేమప్ప అని చెప్పి చేతులు దులిపేస్తాడు. అప్పుడే మన హీరోయిన్ కరెక్ట్ టైం కి మనోడి ఫోటో పెట్టి ఇదే ఎగ్జాక్ట్ లొకేషన్, ఈ ప్లేస్ లోనే వాళ్ళు అన్ని రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుపుతున్నారు అని చెప్పేసరికి మనోడికి దాన్ని చూడగానే ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది. వెంటనే ఒక గర్వంతో ఓకే కెప్టెన్, ఇంకా మీ అవసరం నాకు అవసరం లేదు కానీ నా టీమ్ ని యూజ్ చేసి ఆ లీడర్ గాని మొక్కల మీద కొట్టి లాక్కొస్తా అని చెప్పి ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించేసరికి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. మళ్ళీ మనోళ్ళని చూపిస్తే లిమ్కి ఏదో కడుపు తిప్పేసరికి తను రెస్ట్ రూమ్కి వెళ్ళిపోతుంది. అదే టైంకి మన హీరో వస్తుంటే వాడు కూడా బట్టల కోసం కాసుకో అంటాడు. మన హీరోనికి ప్రాపర్గా చైనీస్ రాదు కదా, సో పోయాయో పోయి ఇక్కడి నుంచి పోయా అని చెప్పి ఎట్లా వాడిని తరిమేస్తుంది. బట్ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు మన హీరోకి కొంచెం హై పొజిషన్ లో ఉన్నవాడు మన హీరోకి తోడుగా వచ్చి కూర్చుంటాడు. మనోడికి తెలుసు కదా తను మన హీరోయిన్ అని, సో కొరియన్ లాంగ్వేజ్ లో ఇక్కడ కుట్టాలా అక్కడ కుట్టాలా అని చెప్తాంటే మధ్యలో వాడు దురేసి రై ఇది కొరియా కాదురా అయ్యా చైనా, చైనీస్ లో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి చైనీస్ లో చెప్తాడు. పాపం మన హీరోయిన్ కి ముక్కు అర్థం కాక దిక్కులు చూస్తుంటే ఒకవేళ తనకు పని రాదేమో అని చెప్పి దాన్ని తీసుకెళ్లిపోతాంటాడు. అదే టైంకి మన లిమ్ పరిగెత్తా వచ్చి సార్ ఏమనుకోద్దంట, నా ఫ్రెండ్ కాస్త మూగది, మీకేమి జస్ట్ స్టిచ్చింగ్ కటింగ్ అంతే కదా, ఒక 5 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేయండి కంప్లీట్ చేసి ఇచ్చేస్తామని చెప్పి స్టార్ట్ చేస్తుంది. వాడికి 5 నిమిషాల్లో కూడా స్నాక్స్ ఏమన్నా కావాలంట. సో మన హీరోకి చెప్పి తీసుకురమ్మంటే సార్ మీరేమనుకోకపోతే లోపలే స్నాక్స్ చిప్స్ అన్ని ఉంది, మీకు ఏది కావాలో వచ్చి తీసుకోండి అని చెప్పి వాడిని మెల్లగా లోపలికి తీసుకెళ్లిపోతుంది. అప్పుడే మన హీరోని ఏం చెప్తుంది
అంటుందంటే కింద బాస్కెట్ లో నా మొబైల్ ఉంది, దాన్ని తీసుకో. ఎప్పుడైతే ఆ లీడర్ ఆ ప్లేస్ కి వస్తాడో అప్పుడు జస్ట్ ఒక మెసేజ్ కాల్ వచ్చేసినావంటే వెంటనే మా పోలీసులు చైనీస్ పోలీసులతో కలిసి ఆ ప్లేస్ కి వచ్చి వాడిని పట్టేస్తారు అంటుంది. ఈ పక్క ఆఫీసర్ పార్క్ ని చూసుకుంటే వాడు ఇప్పుడే ఎయిర్పోర్ట్ కే వచ్చినాడు కాబట్టి వాడు అక్కడ ఒక ఫ్లైట్ ని పట్టుకుని చైనాకు వచ్చేలోపు ఖచ్చితంగా రాత్రి 3 గంటలు అయిపోతుంది. అంతలోపు మీరు ఏ పెంట చేయకుండా గుమ్మున అక్కడే ఉండండి, అంతలోపు నేనే వస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సరే అని చెప్పి మనోళ్ళు వెయిట్ చేస్తుంటే మనోడు ఉన్న బిల్డింగ్ లో మేనేజర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరితో లీడర్ ఏమో మాట్లాడాలంట. సో వాళ్ళందరినీ ఒక రూమ్ లో కూర్చోబెట్టి వెయిట్ చేపిస్తుంటాడు. అంటే లీడర్ ఈ ప్లేస్ కి వస్తాడని చెప్పి మన హీరో కూడా అర్థమైపోతుంది. వెంటనే బాత్రూమ్ లోకి వచ్చి లీడర్ ఈ ప్లేస్ కి వస్తాడు అని చెప్పి మెసేజ్ పెట్టేస్తాడు. బట్ టైం ఇప్పుడు జస్ట్ 1 o'clock. ఆఫీసర్ పార్క్ ఈ ప్లేస్ కి వచ్చేందుకు 3 o'clock అవుతుంది. సో పోలీసులు దారిలోనే ఉన్నారు, నువ్వు జస్ట్ ఏం తెలియనట్టు నార్మల్ గానే యాక్ట్ చేయని చెప్పి మెసేజ్ పెడుతుంది. అప్పుడే 2 వ్యాన్లలో 10-15 మంది రౌడీలు పరిగెత్తి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి గ్యాదర్ అయిన మేనేజర్స్ అందరినీ చంపేకే ట్రై చేస్తుంటారు. ఆ లీడర్ గాడు ఆ రోజే చెప్పింటాడు కదా, వన్స్ ఆ మేనేజర్స్ తో నాకు పని అయిపోతే నేనే వాళ్ళను లేపేస్తాని, అది ఈ రోజే అనమాట. అందుకే మనుషుల్ని పంపించి ఆ మేనేజర్స్ అందరినీ లేపేస్తుంటాడు. పాపం మన హీరో మనోడు అసలు మేనేజరే కాదు కదా, జస్ట్ అసిస్టెంట్ కింద ఆ ప్లేస్ కూర్చుంటాడు. కానీ వాళ్ళు మనోడు కూడా మేనేజర్ ఏమో అని చెప్పి వాడిని కూడా చంపేకే ట్రై చేస్తుంటారు. అప్పటికి మనోడు అక్కడ ఇక్కడ దాక్కుని హెల్ప్ చేయండి అని చెప్పి మన హీరోనికి మెసేజ్ పెడదాం అనుకుంటే అంతలోపే వాడెవడో మన హీరోని లాగేసి కడుపులోని కూర్చేసి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ ప్లేస్ కి లీడర్ గాడు వచ్చి ఆ ప్లేస్ నే ఖాళీ చేపించి మనుషులందరినీ ఇంకో ప్లేస్ కి పంపించేస్తాడు. యాక్చువల్లీ పోలీసులు రేపు ఈ ప్లేస్ కి వచ్చి ఈ ప్లేస్ నే రైడ్ చేశారని చెప్పి వాడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాడు ఆ ప్లేస్ ని అంత ఆత్రాత్రంగా ఖాళీ చేపిస్తాడు. వెంటనే మన హీరోని ఆఫీసర్ పార్క్ కి కాల్ చేసి, యో వాళ్ళు ఈ ప్లేస్ నే ఖాళీ చేసి తప్పించుకునేస్తున్నారా, మీరు ఇంకెప్పుడే వస్తారంటే, మేడం మీరేం బాధపడద్దంట, నేను ఆల్రెడీ చైనాకు వచ్చేసినాను, ఇంకో 10 నిమిషాలు ఆ ప్లేస్ కి వచ్చేసాను అని చెప్పి వాడు పరిగెత్తాడు. ఇప్పుడు కనుక ఆ లీడర్ గాని వదిలేస్తే ఇంకా జన్మలో వాడిని పట్టుకోలేరు అని చెప్పి వీళ్ళకి కూడా తెలుసు. సో వాడిని ఫాలో చేసుకుని వెళ్దామని చెప్పి వెళ్తా అంటే అదే టైంకి మన హీరో ఉన్న బిల్డింగ్ లోపల చూపిస్తారు. ఈ కుంటోడికి మత్తు ఎక్కువైపోయి ఏదో బాత్రూమ్ లో పడిపోయింటాడు. ఆ తర్వాత మత్తంతా పోయి కాన్షియస్ లోకి వచ్చి నిదానంగా నడుచుకుంటా వస్తుంటే మేనేజర్స్ అందరూ చనిపోయింటారు, జనాలందరూ వెళ్ళిపోయింటారు. అసలు ఏమైంది అని చెప్పి వాడికి అర్థం కాలే. కానీ మన హీరో మాత్రం కొన ఊపిరిలో ఉండేసరికి వాడి భుజం మీద వేసుకుని పరిగెత్తా బయటికి వెళ్తాంటే మన హీరోని లీడర్ ని ఫాలో చేసుకుని వెళ్దామని చెప్పి వెళ్తా ఉంటుంది కదా, కానీ మన హీరో కనిపించేసరికి వెంటనే అక్కడే ఆగిపోతుంది. మనోడి కండిషన్ అస్సలు బాలేదు, అయినా కూడా నిదానంగా లేచి తన్ని స్కామ్ చేసి డబ్బులు కొట్టేసినందుకు క్షమించమని చెప్పి అడుగుతాడు. అప్పటికే మనోళ్ళు అంబులెన్స్ కూడా ఫోన్ చేయనారు కాబట్టి అంబులెన్స్ కూడా వస్తుంది. ఆ గ్యాప్ లో మన హీరోని వాడి మొబైల్ చూస్తుంటే వాడు కింద పడిపోయేటప్పుడు వాడికే తెలియకుండా వీడియో మోడ్ ని ఆన్ చేసి పడిపోయింటాడు. అది తెలియని ఆ లీడర్ గాడు ఆ ప్లేస్ కి వచ్చి ఈ గొడవని ఏదో డ్రగ్ వార్ లా మార్చేయండి అని చెప్పి మిగతా వాళ్ళందరికీ చెప్పి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నంత వరకు మనోళ్ళకి అన్ని తెలిసిపోతుంది. బట్ వాడి ఫేసే మొత్తం కవర్ చేయనాడు కాబట్టి వాడు ఎలా ఉంటాడని చెప్పి వీడియోలో కూడా రికార్డ్ కాలేదు. అదే టైంకి అంబులెన్స్ రాగానే మనోళ్ళు టక్కుని వాడిని ఎక్కించేసి లీడర్ గాని కోసం ఎయిర్పోర్ట్ కే వెళ్తారు. ఈ పక్క మనోళ్ళు పోలీసుల్ని అంబులెన్స్ ని జనాలందరినీ రప్పించేసినారు కాబట్టి కరెక్ట్ టైం కి మన ఆఫీసర్ పార్క్ కూడా వచ్చి దిగుతాడు. వచ్చి రాగానే లిమ్ము పరిగెత్తా వెళ్ళి, సార్ ఇప్పుడా సార్ వచ్చేది, ఆ లీడరు జనాలందరూ ఎస్కేప్ అయిపోయినారు అది ఇది అని చెప్తాంటే, ఓకే ఓకే ఒక 5 నిమిషాలు ఇక్కడే ఉండు, నేను పోయి మిగతా ఏదో చూసుకుని వస్తా అని చెప్పి లోపలికి వెళ్తాడు. కానీ ఆ సెక్యూరిటీ మాత్రం మనోళ్ళని లోపలికే వదలంటున్నాడు. ఎందుకంటే మనోళ్ళు మాట్లాడేది కొరియన్, వాడు మాట్లాడేది చైనీస్. అలాంటప్పుడు మనోళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల వాడేదో మనోళ్ళని బిచ్చగాలు చూసినట్టే చూస్తాడు. అప్పుడే మన లిమ్ ఒక స్వాగ్ గా ఎంట్రీ ఇచ్చి, వీళ్ళే కొరియన్ కాప్స్, వీళ్ళ వల్లే ఈ రోజు ఇంత పెద్ద మాఫియాని పట్టుకోగలుగుతాము, జరగవో అని చెప్పి చైనీస్ లో చెప్పేసరికి వాడు సైలెంట్ కొట్టి సైడ్ అయిపోతాడు. ఈ టైంలో ఆఫీసర్ పార్క్ కి మన లిమ్ ఒక దేవతలాగే కనిపిస్తుంది. అక్క అట్లే మనకోకపోతే కాస్త లోపలికి వచ్చి ట్రాన్స్లేషన్ కి హెల్ప్ చేయక అని చెప్పి చేతులు పట్టుకొని లాకెళ్తాడు. కానీ తన ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే, చైనీస్ పోలీసులు వచ్చి సారీ సారీ ఇదంతా మాకే తెలియకుండా సడన్ గా జరిగిపోయింది అంటారు. దానికి మనోళ్ళు రిప్లై ఇచ్చేటట్టు, ఓహో తెలియకుండా సడన్ గా అయిపోయిందా అని చెప్తే మన హీరోని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు, అవునా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అని మీకు చెప్పి చేస్తారేమో, ఇలా సడన్ గానే జరుగుతుంది, మీరే దాన్ని చూసుకోవాలని చెప్పి ఏమో వాళ్ళదే తప్పు అన్నట్టు ఒక హెడ్ వెయిట్ తో మాట్లాడుతుంది. సరే నెక్స్ట్ ఏంటి అడిగితే, ఈ సీన్ చూసేందుకు కొంచెం డ్రగ్ వార్ లా ఉంది కాబట్టి ఇక నుంచి ఈ కేస్ ని నార్కోటిక్స్ టీం వాళ్ళే టేక్ ఓవర్ చేస్తారు అంటాడు. నార్కోటిక్స్ కి మనోళ్ళకే కాదు, నార్కోటిక్స్ కి ఈ కేస్ కే సంబంధం లేదు. ఎందుకంటే నార్కోటిక్స్ అనేది ఏమైనా డ్రగ్ ఇన్వాల్వ్ అయితేనే వాళ్ళు వస్తారు. బట్ ఇక్కడ జరిగిందేమో జనాల పొట్టలు కొట్టి డబ్బులు కొట్టేసే స్కామింగ్ కదా, అలాంటప్పుడు నార్కోటిక్స్ కి దీనికి సంబంధమే లేదు అని చెప్పి మన హీరో కూడా బాగా తెలుసు. అందుకే మనోడి డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా సాయం దొరుకుద్దేమో అని చెప్పి ట్రై చేస్తే వాళ్ళు ఇంకా వరస్ట్, వాళ్ళే చెప్తున్నారు కదా మన డిపార్ట్మెంట్ కాదు నార్కోటిక్స్ దీని, అలాంటప్పుడు గమ్మున వదిలేసి రాయా అని చెప్పి ఆ కేస్ ని వదిలించుకునేందుకే చూస్తున్నారు. బట్ మనోడు మాత్రం ఆ చైనీస్ పోలీస్ దగ్గర రిక్వెస్ట్ చేసి అడుగుతాడు, సార్ ఇదే కొరియా అంటే నేను ఎప్పుడో వాళ్ళని పట్టేసేవాడిని, బట్ ఇది చైనా, ఇక్కడ నాకు ఎటువంటి పవర్స్ లేదు,
తెలియదు. కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ లీడర్ ఇంకా ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాడు కాబట్టి జస్ట్ మీ డిపార్ట్మెంట్ నుంచి 2 ఆఫీసర్స్ ని పంపించండా, నేనే మిగతా విషయాలన్నీ చూసుకుంటా అని చెప్పి రిక్వెస్ట్ చేసి అడుగుతాడు. ఈ ఒక్క విషయాన్ని లిమ్ అలానే ట్రాన్స్లేట్ చేస్తుంది. అయినా కూడా ఆయన ఆలోచిస్తా ఉంటే, యో ఏంది ప్రతిదానికి ఆలోచిస్తాను, నాకు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ తెలుసు, పెద్ద పెద్ద మీడియా హౌసెస్ తెలుసు, వెంటనే మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ గురించి మీ డిపార్ట్మెంట్ గురించి సోషల్ మీడియాలో గబ్బు లేపేస్తా అని చెప్పేసరికి ఆయన కొంచెం లైట్ గా భయపడి అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం మన హీరో చెప్పిన డిమాండ్స్ కి యాక్సెప్ట్ చేస్తాడు. ఈ పక్క మన హీరోనేమో ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తుంది. కానీ ఆ లీడర్ ఎలా ఉంటాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏ ప్లేన్ ఎక్కుతాడు, ఇలాంటి ఎటువంటి డీటెయిల్స్ తెలుసుకోకుండా ఆ పక్క ఈ పక్క తిరుగుతుంటే ఎవడో ఒకడు లీడర్ లాగే కనిపించేసరికి వాడినికలే వెళ్తుంది. కానీ వాడు లీడర్ కాదనమాట, ఎవడో క్యాప్ వేసుకున్న నార్మల్ పర్సన్. అప్పుడే ఒకడు వాడి వాచ్ ని షేక్ చేసి టైం చూసాడు. కానీ ఎందుకో తెలియదు కానీ మన హీరోయిన్ మాత్రం ఆ వాచ్ నే ఒకలా చూసా ఉంటుంది. బికాస్ సేమ్ ఇలాంటి వాచ్ ఆ లీడర్ కూడా వేసుకుంటాడు కాబట్టి అలా అయితే పక్క వీడే లీడర్ అని చెప్పి వాడిని ఆ ఎయిర్పోర్ట్ మొత్తం ఫాలో చేస్తుంటారు. కానీ వాడికి మాత్రం మనోళ్ళు ఫాలో చేస్తున్న విషయం ఈజీగానే తెలిసిపోతుంది. సో స్ట్రైట్ గా మనోళ్ళ దగ్గరికే వచ్చి, ఏంది ఎవరు మీరు, పోలీసా, డిటెక్టివా, సిబిఐ, ఎఫ్బిఐ, ఎవరమ్మా మీరంటే బాధితురాల్ని అంటుంది. ఓహో మా దగ్గర మోసపోయినారా, ఎంత అని అడిగితే $32,000 అనేసరికి ఏకంగా $1,00,000 ముందర పెట్టి దీన్ని తీసుకొని గమ్మున వెళ్ళిపో, లేదు కాదు కూడదంటే మూడో కంటికి తెలియకుండా చంపి పూజ చేసని చెప్పి చూసేందుకు సైలెంట్ గా ఉన్నా కూడా వైలెంట్ వార్నింగ్ చేసి వెళ్తాడు. యాక్చువల్లీ మన హీరోని ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసిందే డబ్బు కోసం కదా, ఇప్పుడు కావాల్సిన దానికనే ఎక్కువ డబ్బే దొరికింది. కానీ ఈ పాయింట్ లో మన హీరోనికి డబ్బు ముఖ్యమని చెప్పి అనిపించట్లేదు. ఎట్లయినా వాడిని పోలీసులకి పట్టిద్దామని చెప్పి ఎంత చెప్పినా కూడా మాట వినకుండా వెళ్ళిపోతుంది. అక్కడ ఇక్కడ వెతికి వాడు కనిపించగానే, రే దొంగ నా కొండే, ఇంకా ఎంతమందిని కొల్లగొడతారా అని వాడి దగ్గరికి అరుచుకుంటా వెళ్ళి వాడి డబ్బును వాడి మీదకే విసిరి కొడుతుంది. వాడికి కూడా అర్థమైపోయా తనేదో సీన్ క్రియేట్ చేసేందుకే వచ్చింది ని. సో దగ్గరికి వెళ్ళి గమ్మున చెప్పు, ఏం కావాలా, ఎంత కావాలంటే మర్యాదగా నువ్వే పోలీసుల దగ్గర లొంగిపోతావా లేకుంటే నేను లాకెళ్ళి పోలీసుల దగ్గర అప్పగిచ్చేదా అంటుంది. అంతే వాడికి ఇంకా కోపం వచ్చేసి మన హీరోయిన్ బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ఎట్లా అంటే అట్లా ఎక్కడంటే అక్కడ రక్తం వచ్చేటట్టు కొట్టేస్తాడు. యాక్చువల్లీ ఈ ప్లేస్ కి పోలీసులు అయితే వస్తున్నారు, కానీ వాళ్ళు వచ్చేలోపే వాడు పారిపోతే ఇంత కష్టపడి వేస్ట్ కదా, అందుకనే వాడి టైం ని వేస్ట్ చేద్దామనే మన హీరోయిన్ కావాలనే చేసింటుంది. కానీ ఇంకో 5 నిమిషాల్లో ప్లేన్ వెళ్ళిపోతుందంట. అందుకు వాడు ఆత్రాత్రంగా పరిగెత్తంటే అప్పటికి మన హీరోయిన్ నవ్వుతానే ఉంటుంది. విషయం ఏంటంటే మన హీరోయిన్ వాడి దగ్గర దెబ్బలు తినేటప్పుడు వాడికే తెలియకుండా వాడి పాస్పోర్ట్ నెత్తేసి ఉంటుంది. ఆ విషయం రియలైజ్ అయిన వాడు పరిగెత్తే మన హీరోయిన్ దగ్గరికి వస్తే కరెక్ట్ గా వాడి కళ్ళ ముందరే ఆ పేజీని చింపి నోట్లోకేసి నమిలేస్తుంది. వచ్చిన కోపానికి మళ్ళీ మన హీరోయిన్కి 2 ఏట్లేసి గొంతు బిసికి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే కరెక్ట్ టైం కి పోలీసులు అందరూ వచ్చేస్తారు, ఇంక్లూడింగ్ మన ఆఫీసర్ పార్క్ కూడా. పోలీసులు రాగానే టకటకాన్ని పైకి లేసి ఏమో మన హీరోయిన్ కి వాడికి సంబంధమే లేనట్టు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాడు. కానీ మన ఆఫీసర్ పార్క్ కి తెలుసు కదా వాడా లీడర్ గాడు నీ దొంగ నా డాష్ గా అని చెప్పి ఒక్కడిస్తాడు చూడందా, వాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత వాడిని వాడి కూడా వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లాక్కెళ్ళిపోతారు. ఆ తర్వాత మన హీరోయిన్ ఆ లీడర్ గాని పట్టించిన గర్వంతో ఒక ప్రౌడ్ గా బయటికి వస్తుంది. ఇంకా ఎండింగ్ లో మన హీరోని చూసుకుంటే మనోడు లక్కీగా బతికిపోయింటాడు. ఆ తర్వాత కొంచెం స్టడీ అయిన వెంటనే ఆ ప్లేస్ లో వాళ్ళు ఏ క్రైమ్స్ చేసినారు, స్కామ్సే కాకుండా ఇంకా ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినారు అనే లిస్ట్ మొత్తాన్ని పోలీసులకి స్టేట్మెంట్ ద్వారా రాసిచ్చేస్తాడు. అలాగే నేను ముందే చెప్పినట్టు ఈ మూవీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాబట్టి కిమ్ సుంజా అనే లేడీ 2016 లో ఆ లీడర్ గాని పోలీసులకి అప్పగించింటుంది. ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? నెక్స్ట్ మూవీ హారర్ కేటగిరీలో కావాలా లేకుంటే సైఫైలో కావాలనేది కింద కమెంట్ చేయండి. 2 మూవీస్ బాగానే ఉన్నాయి, చూద్దాం. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.